హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు అంటే దాదాపు $200 మిలియన్ లంచం ఇచ్చినట్లని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి FBI మరియు న్యాయశాఖ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక కేసు నమోదైతే అక్కడ అఫిడవిట్లో పేర్కోవడం జరిగింది. అది ఏంది, సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆధారాలతో మీ ముందుకు వచ్చాను. అసలు ఇంతకు ఏంటి ఈ స్కామ్, ఏంటి అవినీతి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీంట్లో ఏ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అసలు ఇంతకు ఈ సెకీ వేదిక ఏంటి, ఈ సెకీ అనేది ఏంటి, అదానీ ఏంటి, అజ్యూర్ పవర్ కంపెనీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీ సంస్థ. మరి ఈ సెకీ సంస్థ ఏం చేస్తుంది అంటే వివిధ రాష్ట్రాలకు సోలార్ విద్యుత్తును విక్రయిస్తూ ఉంటుంది. మరి సెకీ నిజంగా సోలార్ ఉత్పత్తి అంటే సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందా అంటే చెయ్యదు. వివిధ ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా తయారు చేస్తే అది సెకీ కొని ఈ సెకీ అనేది వివిధ రాష్ట్రాలకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, డిస్కమ్లకు విక్రయిస్తుందన్నమాట. అందుకు ఈ PPL పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుందన్నమాట. మరి దీంట్లో పార్టీస్ ఏవేవి ఇన్వాల్వ్ అయ్యాయి, జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చిన, బ్రైబ్ ఇచ్చిన దాంట్లో ఏవైతే పార్టీస్ ఉన్నాయో, ఒకటి అదానీ పవర్ కంపెనీ, రెండోది వచ్చేసి అజ్యూర్ పవర్ కంపెనీ. ఈ రెండు పవర్ కంపెనీసు సెకీతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ సెకీ ద్వారా ఈ అదానీ అనే వ్యక్తి ఇదంతా ఎలా జరిగింది స్కాము అంటే 2019 జూన్ జూలై నాటికి సెకీ అనేది దేశం మొత్తము 12 గిగావాట్లకు సంబంధించి టెండర్లను పిలిచింది. మరి మాకు 12 గిగావాట్ల సోలార్ విద్యుత్ కావాలి, ఎవరైనా ఇది సప్లై చేసే కంపెనీలు ఉంటే మా టెండర్లు పిలిచిన ఏదైతే ఆహ్వానం ఉందో దాంట్లో పాల్గొనండి అని చెప్పేసి సెకీ ఒక ఆహ్వానించిందనమాట. మరి ఇప్పుడు ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు ఆ 12 గిగావాట్లు చేయాలి అంటే మరి 2019లో ఈ టెండర్లకు పిలిస్తే ఈ అదానీ అజ్యూర్ పవరు ఆ బిడ్లలో పాల్గొని విన్ అయ్యాయి. మరి ఇక్కడే మరి గతంలో సెకీ టెండర్లకు పిలిచలేదా, మరి 2019లో టెండర్లకు ఎందుకు పిలిచింది అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉందండి. 2000 అంతకుముందు సెకీ పిలిచిన టెండర్లకు 2019 జూన్ జూలైలో పిలిచిన టెండర్లకు డిఫరెన్స్ ఏంటంటే 2019 నాటికి కేంద్ర ప్రభుత్వము సోలార్ విద్యుత్తును అంటే ఎవరైతే జనరేట్ చేస్తారో వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని ఇన్సెంటివ్స్ పథకాల రూపంలో కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. మరి ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమి కండిషన్ పెట్టింది అంటే 12 గిగావాట్లకు గాను 3 గిగావాట్లు అంటే 3000 మెగావాట్లు ప్లాంట్ మన ఇండియాలోనే సోలార్ ప్యానెల్స్ పెట్టి అక్కడ విద్యుత్ తయారు చేసి దాన్ని సప్లై చేయాలి సెకీకి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టింది. మరి దీనికి సంబంధించి 2 రాష్ట్రాలు అనమాట, గుజరాత్, రాజస్థాన్. గుజరాత్లో సోలార్ ప్యానెల్స్ కొంటే రాజస్థాన్లో దీన్ని అమర్చి అంటే మొత్తం అంతా సెటప్ చేసేసి అక్కడ విద్యుత్తును తయారు చేసి సెకీకి ఇస్తారనమాట. మరి 12 గిగావాట్లకు సంబంధించి 8 గిగావాట్లు అదానీ కంపెనీ టెండర్లకు విన్ అయితే మరి మిగతా 4 గిగావాట్లకు సంబంధించి అజ్యూర్ పవర్ కంపెనీ టెండరు విన్ అయ్యింది. ఎవరితో? సెకీతో ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఈ 2 కంపెనీలు విన్ అయ్యాయి. మరి ఇంతటితో ఆగిందా? మరి బిడ్లు అంటే టెండర్లు విన్ అయితే సరిపోదు కదా. మరి దీనికి సంబంధించినటువంటి టెండర్లకు ఆహ్వానించిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 2019 జూన్ జూలైలో అగ్రిమెంట్ చేసుకుంటే 2020 డిసెంబర్ నాటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెకీ నుంచి ఒప్పందం చేసుకోవడానికి వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ 2019 జూన్ జూలైలో టెండర్లకు ఆహ్వానిస్తే ఇదే అదానీ కంపెనీ అజ్యూర్ పవర్ కంపెనీ టెండర్లు విన్ అయ్యి ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఈ 2 కంపెనీలు ఒప్పందం చేసుకున్నంత మాత్రాన ఏదైతే సెకీను ఈ 2 కంపెనీస్ ఒప్పందం చేసుకున్న మాత్రాన ఇప్పుడు సెకీ కూడా విక్రయించాలి కాబట్టి సెకీకి కూడా కస్టమర్స్ కావాలి. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, అది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అమ్ముకోవచ్చు. మరి వాళ్ళు రానంత వరకు వాళ్ళు ఎలా ఇది ముందుకు పోతారు అని చెప్పేసి ఇది ఒక కండిషన్ ఉంది. మరి అవి హోల్డ్లో ఉండిపోయిన సందర్భం ఎప్పటి వరకు 2020 డిసెంబర్ వరకు హోల్డ్లో ఉండడం జరిగింది. మరి దాదాపు సంవత్సరం పాటు అంటే ఆల్మోస్ట్ సంవత్సరంన్నర పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాని పరిస్థితి. ఇక్కడే ఉంది అసలు విషయం. మరి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఒప్పందం చేసుకున్నారు సెకీతో అని చెప్పేసి చెప్పారు.
మరి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ₹4.50 ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఒప్పందం చేసుకున్నారు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం మీద 3,750 కోట్ల రూపాయలు విద్యుత్ భారం తగ్గుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నిజంగా ₹2.49 సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుంటే మరి గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఎందుకు ట్రోప్ ఛార్జీలని, ఎందుకు విద్యుత్ ఛార్జీలు, యూనిట్ ఛార్జీలు, స్లాబుల రేట్లు ఎందుకు పెంచేసి ఎందుకు వసూలు చేయడం జరిగింది? ఇక్కడే ఉంది అసలు మతలబు. మరి సరే, ఇంతవరకు బాగానే ఉంది 2020. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీంట్లోకి ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు అదానీ కంపెనీ ప్లాంట్లు పెడితే ఇప్పుడు సెకీ అనేది విక్రయించాలి. మరి ఇప్పుడు ఇది ఇవ్వడానికి వచ్చే కంపెనీ, అదానీ తరపున ఇవ్వడానికి వచ్చే కంపెనీ ఎవరుంటారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాని పరిస్థితి. మరి ఇదే 2020 డిసెంబర్లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ₹99కు ₹2 అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఇది బిడ్లో ఆహ్వానించిండేది సెకీ 2019 జూన్ జూలై నెలలో ఆహ్వానిస్తే, మరి అదే గుజరాత్, అదే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ₹99కు ₹2 అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఒక్కసారి నిజాలు చూసే పరిస్థితి అంటే మనం చూద్దాం. ఒకసారి మొదటి నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది అమెరికా కోర్టు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చూడండి. క్లియర్గా ఏమనుంది? అగెనెస్ట్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా, సైరిల్ క్యాబెన్స్ వీళ్ళంతా ప్రతివాదులుగా చేరుస్తూ అమెరికా కోర్టు పెట్టడం జరిగింది. జడ్జి నికోలస్ జి గరాఫిస్, మెజిస్ట్రేట్ జడ్జ్ జేమ్స్ ఆర్ సిహెచ్ఓ. చూడండి, ఇది అమెరికా కోర్టు డాక్యుమెంట్. నెక్స్ట్ 2021 ఆంధ్ర ముఖ్యమంత్రిని కలిసి 1730 కోట్లు లంచం ఆఫర్ ఇచ్చి కాంట్రాక్ట్ పొందారని అమెరికా కోర్టు డాక్యుమెంట్లో మెన్షన్ చేసినటువంటి 82వ సెంటెన్స్ అంటే ఈ స్టేట్మెంట్, 83వ స్టేట్మెంట్. ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ which was significantly larger than Odisha power supply agreement was greater than the paid to the Odisha government official by orders of magnitude. Later statements by Adani Green executives to executives of Azure Infra paragraphs 131 to 135 indicated that Andhra Pradesh bribe payment was approximately $200 million. అంటే దాదాపు 1750 కోట్ల రూపాయలు. This was also consistent with Adani Green internal records. 83 statement. Shortly after Gautam Adani's meeting with Andhra Pradesh, his chief minister, and the payment or promise to pay bribes, communications internal to Adani Green and Azure reflected that Andhra Pradesh had agreed to buy power from SECI. చూశారు కదండి స్టేట్మెంట్స్. ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కుట్ర కాదు. అమెరికా కోర్టు తన అఫిడవిట్లో ఏదైతే 82 స్టేట్మెంట్, 83 స్టేట్మెంట్, ఇంకా స్టేట్మెంట్ ఉండే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది 84, ఇందాక 82, 83 చూసాము, ఇప్పుడు 84. అరౌండ్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు ఎగ్జిక్యూట్ ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ దట్ వుడ్ డైరెక్ట్లీ బెనిఫిట్ అదాని గ్రీన్ అండ్ అజూరే అండ్ విత్ ఇన్ వీక్స్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాజ్ పబ్లిక్లీ కోటెడ్ యాజ్ సేయింగ్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ held last month it was decided to accept SECI's offer. After deliberation the state decided to tap 7,000 megawatts in the first phase. In other words, the bribes paid or promised worked. ఇదండి అఫిడవిట్లో పేర్కొన్నటువంటి క్లియర్గా మెన్షన్ చేసింది అక్కడ ఉన్నటువంటి కోర్టు, సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నిజంగా లేదు అంటున్నారు. 2021 సెప్టెంబర్ 12వ తారీఖున అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. 4 రోజుల తర్వాత అంటే 15వ తారీఖు సెకీ ఒక లేఖ విడుదల చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి మీరు ఇంత అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడానికి అని చెప్పేసి ఒక లేఖ రాస్తుంది. 16వ తారీఖు అంటే 15 నైటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 1 గంటకు నిద్ర లేపి సంతకం చేయమంటే నేను పెట్టనని చెప్పేసి అంటే మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 16వ తారీఖున మంత్రిమండలిలో ఆమోదించుకొని ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు సెకీ విద్యుత్ తయారీ చేయదు, సెకీ ఒకవైపు విక్రయించాలి. మరి సెకీతో ఒప్పందం చేసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. మరి ముందుకు రానప్పుడు మరి ఎవరో ఒకరైతే ఆ సెకీకి అయితే విక్రయించాలిగా. మరి సెకీకి 12 గిగావాట్ల ప్లాంటు మరి ఇప్పుడు సెకీ నుంచి కొంటేనే కదా అదాని వాడు అమ్మేదానికి శాంచిటీ వస్తుంది. మరి అదాని 12 గిగావాట్లు సప్లై, అదాని అజూర్ పవర్ కంపెనీస్ 12 గిగావాట్ల పవర్ సప్లై చేస్తే కొనేవాడు లేనప్పుడు, కొనేవాడు బిడ్డింగ్ అంటే కొనేవాడు వస్తేనే కదా మనం కొనేది. మరి అలాంటప్పుడు ఈ సెకీ అనే కంపెనీ, ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా కంపెనీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ₹2.49 ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాని సందర్భంలో అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే 1750 కోట్ల రూపాయల లంచం ఇస్తారని చెప్పేసిన తర్వాతనే ఇది ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పేసి అమెరికా న్యాయశాఖ వెల్లడించడం జరిగింది. మరి ఇంకా కొన్ని ఆధారాలు చూసే ప్రయత్నం చేద్దాం. మరి 2020 డిసెంబర్లో ఇందాక చెప్పినట్టు గుజరాత్, రాజస్థాన్ సెకీతో ₹1.99 ₹2 అగ్రిమెంట్స్. దాని ఆధారం ఇన్ 2020 గుజరాత్ సెట్ ఏ న్యూ రికార్డు లో సోలార్ టారిఫ్ ₹1.99 kilowatt hour in a 500 megawatt action. This was part of series of record low solar tariffs in India, including November 23, December 22. ఇవ్వండి ఆధారాలతో మీ ముందుకు వచ్చాం. మరి 2020 డిసెంబర్లో ఇదే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏదైతే ఈ అదాని అజూర్ పవర్ కంపెనీ పెట్టుబడులు పెడుతుందో మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెక్కితో ఒప్పందం చేసుకోనటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? ఇది ప్రజలకు తెలియాలి కాబట్టే మేము ఆధారాలతో మీ ముందుకు వచ్చాం. ఇంకా ఏమని అంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు 2016లో ₹4.50 అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి అప్పుడు అవినీతి చేసినట్టు కాదా అని చెప్పేసి ఈనాడులో ఒక వార్త రాయలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి 2016లో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదండి, కర్ణాటక ప్రభుత్వం కూడా ₹4.50 అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇదే 2016లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఉంది. మనము రికార్డు సాధించాము, అతి తక్కువ ధరకే యూనిట్ మనము చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఒక అభినందన అంటే ఒక పోస్టర్ ద్వారా తను వెల్లబుచ్చడం జరిగింది. మరి ఒక్కసారి కర్ణాటక ఎంతకు కొనుగోలు చేసిందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2016 కర్ణాటక సెకీ నుండి ₹4.50 అగ్రిమెంటు. కర్ణాటక టు బై సోలార్ పవర్ ఫ్రమ్ సెకీ to meet its power demand. The state of Karnataka in India is set to buy solar power from 1 gigawatt power plants from the Solar Energy Corporation of India, SECI. A total of 5 state-run utilities in the state will purchase this power of total ₹4.50 for kilowatt hour, అంటే $0.07. ఇదండి కర్ణాటక గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న టైంలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా అప్పట్లో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు గతంలో 2014లో ₹6 ఉన్నటువంటి సోలార్ ఒక యూనిట్ సోలార్ విద్యుత్ ధర 2016కు వచ్చే టయానికి ₹4.50 రావడం జరిగింది. 2021 సమయానికి ₹2.49 జరిగింది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి ఉంటే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేవారా? ఏ ఆధారం లేకపోయినప్పటికీ స్కిల్ కేసులో ఏదో కంపెనీ GST ఎత్తివేస్తే దానిలో A37గా చంద్రబాబు నాయుడు గారిని ఆపాదిస్తూ 53 రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించిన ప్రజలందరూ చూశారు కాబట్టి మరి ఇంకా కొన్ని ఆధారాలు చూసే ప్రయత్నం చేద్దాం. 2020 డిసెంబర్ వరకు ఏ కంపెనీ కూడా సెకీ నుంచి విద్యుత్ ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రాలేదని చెప్పేసి అంటా ఉన్నాం కదా. ఏదైతే సెకీతో ఒప్పందం చేసుకుందో కంపెనీ అంటే బిడ్లలో విన్ అయ్యి ఒప్పందం చేసుకుందో అదే కంపెనీ ఇచ్చినటువంటి అజూర్ పవర్ స్టేట్మెంటు ఎప్పుడు 2020 డిసెంబర్లో no response from discoms for power offtake from 4 gigawatt tender, SECI tells Azure Power. According to the company, SECI said that they would be unable to sign PPAs until power supply agreements PSAs have been signed. ఎగ్జాక్ట్గా అండి ఆధారాలతో ఇదే అజూర్ పవర్ కంపెనీ క్లియర్ కట్గా మేము విన్ అయినప్పటికీ టెండర్లలో మాకు 2020 డిసెంబర్ వరకు ఎవరు ముందుకు రాని పరిస్థితి. మరి 2020 డిసెంబర్ వరకు రాలేదు కాబట్టి 2021 సెప్టెంబర్ 12వ తారీఖున అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తర్వాత 4 రోజులకి మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోవడం జరిగింది. ఇదండి సెకీ అసలు ఏం చేస్తుంది, ఏ కంపెనీస్ సెకీతో ఒప్పందం చేసుకున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దీంట్లో ఎలా వచ్చిందనేది మీకు ఆధారాలతో మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాము. మరి మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. నమస్తే.